ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 22. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అడగండి అమ్మా అని మాన్వి చిరునవ్వుతో జవాబిచ్చింది. రేయాంష్ అన్నీ చక్కపెట్టిన తరువాత ఈ పెళ్ళికి ఒక అవకాశం ఇస్తావా అని రేయాంష్ తల్లి జాగ్రత్తగా అడుగుతుంది. మాన్వి సమాధానానికి భయపడినట్లుగా. ఆమె కళ్ళల్లో భయం. బహుశా మాన్వీను కోల్పోతానేమో అనే భయం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. ఈ పెళ్ళికి అవకాశం ఇస్తానమ్మా అని మాన్వి మెల్లగా అంటుంది. అలా అన్న తర్వాత రేయాంష్ తల్లి కళ్ళల్లో ఆనందంతో దూకుతుంటే మాన్వి ముఖం వెలిగిపోతుంది. ధన్యవాదాలు. ఈ వివాహానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాన్వి అని రేయాంష్ తల్లి ఆశ్చర్యపోతూ ఆనందంతో మాన్విను గట్టిగా కౌగిలించుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని చాచి వంటగది నుండి బయటకు నడుస్తూ అడుగుతారు. రేయాంష్ మాన్వి కోసం గదిని అలంకరించడం, దాని గురించి మొత్తం అమ్మ ఉత్సాహంగా చెప్తుంది. అబ్బా, రేయాంష్ చాలా ముద్దుగా ఉన్నాడు. ఆపై నా ముసలి భర్త కూడా ఉన్నాడు, ఏమీ చేత కాదు అని చాచి కళ్ళు తిప్పుతూ చెప్తుంది. మాన్వి నవ్వకుండా ఉండలేకపోయింది. రేయాంష్ ఆఫీసులో రేయాంష్ చివరిగా ఒప్పందాన్ని పొందాడు మాన్విను బయటకు తీసుకువెళ్ళడానికి. రేయాంష్ తన క్యాబిన్లోకి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక రకమైన సంతృప్తి రేయాంష్లో నిండిపోతుంది. తన టై విప్పుతూ రేయాంష్ కుర్చీలో వెనక్కి వాలి ఆ రోజు భారాన్ని తగ్గించుకుంటాడు. రేయాంష్ మనసు ఉదయం తను చేసిన పని వైపు తిరిగి వెళుతుంది మరియు ఒక చిన్న చిరునవ్వు రేయాంష్ పెదవులపై మెరుస్తుంది. రేయాంష్ అలంకరించిన గదిని చూసినప్పుడు మాన్వి ముఖం ఎలా వెలిగిపోతుందో మాన్వి ముఖం కవలికలను రేయాంష్ ఇప్పటికీ ఊహించగలడు. రేయాంష్ ఇది అంతా ఎలా చేశాడంటే ఉదయాన్నే నిద్రలేచి అన్నీ తానే జాగ్రత్తగా సర్దాడు. ప్రతి చిన్న విషయం ముఖ్యమైనది. ఎందుకంటే మాన్వి ఉదయం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలని రేయాంష్ కోరుకున్నాడు. ఒక ఆలోచన అతన్ని వేధిస్తూ ఉంది. మాన్వి పట్ల రేయాంష్కి ఉన్న ఈ భావన అదేంటి రేయాంష్కి పూర్తిగా తెలియదు. కానీ అది లోతైనది, నిజమైనది అని రేయాంష్కి తెలుసు. ప్రేమ అని తెలుసుకోలేకపోయాడు రేయాంష్. మాన్వి చిరునవ్వు చూసినప్పుడు రేయాంష్లోని గందరగోళం శాంతిస్తుంది. మాన్వి ఆనందం రేయాంష్ యొక్క సొంత ఆనందంలా అనిపిస్తుంది. మాన్వి గురించి ఆలోచిస్తే చాలు రేయాంష్ ముఖంలో చిరునవ్వు వస్తుంది. దీని భావం ఏంటో రేయాంష్కి అర్థం కావడం లేదు. రేయాంష్ తల అడ్డంగా ఊపి నిటారుగా కూర్చొని ఉంటాడు. దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ రేయాంష్ ఛాతీలో పెరుగుతున్న వెచ్చదనాన్ని విస్మరించడం అసాధ్యం. ఈరోజు రాత్రి రేయాంష్ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడానికి ఒక డిన్నర్ డేట్ ప్లాన్ చేశాడు. మాన్వి దీనికి పూర్తిగా అలవాటు పడాలి. ఎందుకంటే ఇది ప్రారంభం మాత్రమే. మాన్విని ప్రేమిస్తున్నట్లు ఆప్యాయంగా భావించేలా చేయడానికి రేయాంష్ చేయగలిగినదంతా చేస్తాడు. ఈ వివాహానికి నిజమైన అవకాశం లభిస్తుంది మరియు రేయాంష్ తన సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తన తల్లి చెప్పిన మాటలు రేయాంష్ మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. మాన్వి లాంటి వాళ్ళు నీకు దొరకరు అని అమ్మ చెప్పింది నిజమే అని అనుకుంటాడు రేయాంష్. ఇంతకుముందు రేయాంష్ గ్రహించలేదు, కానీ ఇప్పుడు రేయాంష్కి అర్థమవుతుంది. మాన్వి భిన్నంగా ఉంటుంది. మాన్వి అందరికన్నా ప్రత్యేకమైనది. నేను అన్నీ సరిచేస్తాను అని రేయాంష్ తనలో తాను అనుకుంటాడు. రేయాంష్ పూర్తిగా నిలబెట్టుకోవాలనుకుంటే నిశ్శబ్ద వాగ్దానం ఇది. తన భంగిమను నిటారుగా చేసుకొని తన ముందు ఉన్న ఫైల్స్పై దృష్టి పెడతాడు రేయాంష్. చేయవలసిన పని చాలా ఉంది మరియు ఈ రాత్రికి సమయానికి దాన్ని పూర్తి చేయాలి అని అనుకుంటాడు రేయాంష్.
ఇంట్లో మాన్వి భోజనం ముగించి గదిలో కూర్చున్నప్పుడు తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. మాన్వి లేచి తలుపు తెరిచిన వెంటనే విచారంగా కనిపిస్తున్న రియా మాన్వికు కనిపిస్తుంది. నేను లోపలికి రావచ్చా వదినా అని రియా మెల్లగా అడుగుతుంది. ఇది రియా సాధారణంగా ఉండే ఉల్లాసానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకు రాకూడదు, రా లోపలికి యువరాణి అని మాన్వి అంటుంది. అలా అని మాన్వి పక్కకు అడుగువేసి రియాను లోపలికి అనుమతిస్తుంది. రియా నెమ్మదిగా లోపలికి నడిచి వస్తుంది. మాన్వి మంచంపై కూర్చుంటుంది. రియా ఏమీ మాట్లాడకుండా మాన్వి ఒడిలో పడుకుంటుంది. ఆ నిశ్శబ్దం అసాధారణంగా ఉంటుంది. మాన్వి రియా తలను సున్నితంగా నిమరడం మొదలుపెడుతుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రియా చిన్న చిరునవ్వుతో, అన్నయ్య నీకోసం మారుతున్నాడు కదా వదినా అని అంటుంది. మాన్వి తల ఊపి రియా చిరునవ్వుకు తిరిగి తన నవ్వుతుంది. తర్వాత మాన్వి రియాను ఇలా అడుగుతుంది. అవును, జైకి నీకు ఏమైంది, నిజాయితీగా చెప్పు అని మాన్వి ఆందోళనగా అడుగుతుంది. రియా సంకోచిస్తూ మాన్వి వైపు చూస్తుంది. నాకు దాని గురించి ఖచ్చితంగా తెలియదు, కానీ నేను నీకు చెప్తాను. ఈ విషయం ఎవరికీ చెప్పనని నాకు హామీ ఇవ్వు అని రియా సీరియస్గా అంటుంది. నేను మాట ఇస్తున్నాను, నేను ఎవ్వరికీ చెప్పను అని మాన్వి రియాకు హామీ ఇస్తుంది. రియా సరిగ్గా లేచి కూర్చుని మాట్లాడే ముందు లోతైన శ్వాస తీసుకుంటుంది. నిజానికి నేను గత 3 సంవత్సరాలుగా జైని ప్రేమిస్తున్నాను. జై ఇక్కడే ఉన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. కానీ జై అమెరికా వెళ్ళిన తర్వాత నాకు జై పట్ల భావాలు ఉన్నాయని నాకు అర్థమైంది. నేను జైని ప్రేమిస్తున్నానని నాకు ఖచ్చితంగా తెలిసింది. కానీ సమస్య ఏమిటంటే జై నన్ను తిరిగి ప్రేమిస్తాడో లేదో నాకు తెలియదు అని రియా ఒకేసారి అంతా నిజం ఒప్పుకుంటుంది. మాన్వి ముఖం ఉత్సాహం నుండి విచారంగా మారుతుంది. మాన్వి నవ్వుతోంది. వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరు భావాలున్నాయని మాన్వి ఖచ్చితంగా అనుకుంది. అది నిజమైంది. నీ భావాలను జైకి చెప్పాలి అని నేను సూచిస్తున్నాను అని అంటుంది మాన్వి రియాతో. లేదు, నేను అలా చేయను. జైకి నా మీద ఫీలింగ్స్ ఉంటే నాకు ప్రపోజ్ చేయాలి. నేను ఒక అమ్మాయిని, నేను మోకాళ్ళపై కూర్చొని అడగలేను కదా అని రియా నాటకీయంగా చెప్పి జుట్టు తిప్పుకుంటుంది. రియా అతిగా ప్రవర్తించడం చూసి మాన్వి నవ్వకుండా ఉండలేకపోయింది. అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని మాన్వి రియా వైపు వంగి చెబుతుంది. చెప్పు చెప్పు, ఏంటది చెప్పు వదినా అని రియా ఉత్సాహంగా అడుగుతుంది. అతన్ని అసూయపడేలా చేయి. బహుశా అప్పుడు జై అసూయతో నీకు ప్రపోజ్ చేయవచ్చు అని మాన్వి చెబుతుంది. రియా ముఖం మళ్ళీ వెలిగిపోతుంది. జైకి నా మీద ఫీలింగ్స్ కూడా లేకపోతే ఎలా ఉంటుంది, అప్పుడు నేనే మూర్ఖురాల్ని అవుతాను అని రియా ముఖం సీరియస్ అవుతుంది. మాన్వి మాత్రం నవ్వుతూనే ఉంటుంది. ఎందుకంటే జై ప్రేమ గురించి మాన్వికి తెలుసు. వదినా, ఇంత తీవ్రమైన పరిస్థితిని చూసి నువ్వు నవ్వుతున్నావు అని రియా గట్టిగా అరిచి సరదాగా మాన్వి బుగ్గలను గిల్లుతుంది. జైకి కూడా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని నేను చెబితే అని మాన్వి ఆట పట్టిస్తుంది రియాను. జై నీకు చెప్పాడా? రియా ఆసక్తిగా అడుగుతుంది. కళ్ళలో ఆశ కనిపిస్తుంది. మాన్వి భుజాలు పైకెత్తి ముందుగా అతన్ని నీలాగే అసూయపడేలా చేయి అని చెబుతుంది మాన్వి. చెయ్యవచ్చు, అప్పుడు మీరు మ్యాజిక్ చూస్తారు అని కన్ను కొడుతుంది రియా. రియా దృఢ నిశ్చయంగా మంచంపై నిలబడి జై నా పట్ల తన భావాలను ఒప్పుకునేలా చేస్తాను. జైకి నాపై ఫీలింగ్స్ లేకపోతే నేను జైకి కొంత ఫీలింగ్స్ కలిగేలా చేస్తాను. ఎందుకంటే నేను అతన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని ప్రకటిస్తుంది రియా. మాన్వి నవ్వుతూనే ఉంటుంది. చాలా ధన్యవాదాలు వదినా, ఈ ఆలోచనకు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని రియా
మాన్వి బుగ్గలను ముద్దు పెట్టుకుని గది నుండి బయటకు వెళ్ళిపోతుంది. రియా ప్రవర్తనను చూసి మాన్వి తల అడ్డంగా ఊపుకొని లోపల నవ్వుకుంటుంది. వాళ్ళిద్దరూ చివరికి ఒకటవుతారు, వారు పర్ఫెక్ట్ జోడీ అని అనుకుంటుంది మాన్వి. సాయంత్రం మాన్వి విందుకు సిద్ధమవుతున్నప్పుడు భయం మరియు ఉత్సాహం రెండూ కలిపి ఉన్నాయి మాన్వికు. తన అందమైన తెల్లని చీరను వేసుకుంది మాన్వి. రేయాన్ష్ పంపినది. సాంప్రదాయ ఎంబ్రాయిడరీ, ఎరుపు గాజులు అన్నీ ధరించింది మాన్వి. రేయాన్ష్ సెలెక్షన్ అద్భుతంగా ఉంటుంది అని అనుకుంది మాన్వి. మాన్వి చివరిసారిగా అద్దంలో చూసుకుంటుంది. గది నుండి బయటకు అడుగుపెట్టగానే చూసిన దృశ్యానికి మాన్వికు ఊపిరి ఆగిపోయినట్లు అవుతుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.